ఉగాది రోజు ఆ అమ్మవారి దర్శనంకి అయితే రెడీ అయిపోయినాం. మార్నింగ్ లేచేసరికి 7:30 అట్లా అయింది. 5 o'clockకి దర్శనంకి వెళ్దాం అనుకున్నాం. 7:30కి లేచినాం. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చేసరికి నైట్ 11 అయిపోయింది. అట్లనే పడుకొని ఉండిపోయినాం. ఇక అందరం మెల్లగా రెడీ అయిపోయినాం. రెడీ అయ్యేసరికి మా అత్తమ్మ అయితే అక్కడ మెల్లగా మేకప్ వేసుకుంటుంది మాకు కనిపించకుండా. ఇక నేను రెడీ అయినాం, మొత్తం తలస్నానం చేసి రెడీ అయిపోయినాం. తర్వాత మా పిల్లలు ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ నానమ్మకి వాళ్ళ మేనత్త కిస్లు ఇస్తున్నారంట. ఇక తర్వాత మా అత్తమ్మ వాళ్ళ అమ్మవారి కోసం నిమ్మకాయ దండలు కూర్చుతున్నారు మెడలో అమ్మవారికి వేయడానికి. అక్కడ నుంచి 108 నిమ్మకాయలు తీసుకొచ్చారు ఊరు నుంచి. ఇక్కడే కూర్చి అండ్ అట్లనే కుడకల పేర్లు కూడా నానమ్మ వాళ్ళు వేయాలి కాబట్టి వాళ్ళు అవి కూడా రెడీ చేసారు. ఇక ఫ్రెష్ అయ్యి 9 వరకు బయలుదేరినాం రూమ్ నుంచి. ఎండలు మాత్రం బీభత్సం అంటే బీభత్సంగా ఉన్నాయి. బయటికి రూమ్ నుంచి ఒక 10 minutes అయింది బయటికి వచ్చి. చెమటలు విపరీతంగా గారినాయి మాకైతే. అండ్ ఫైనల్లీ దర్శనం అయితే సూపర్ అయింది. వాకబుల్ డిస్టెన్స్లో రూమ్ కూడా తీసుకున్నాం. అండ్ దర్శనం చేసుకొని పిల్లలకి కుడకల పేర్లేసి ఫోటోలు దిగినాం. ఫోన్ మేము తీసుకెళ్ళలేదు కాబట్టి వేరే వాళ్ళు ఉంటారు కదా అక్కడ టెంపుల్లో, వాళ్ళని అడిగి ఫొటోస్ దిగినాం. పిల్లలకి కుడకల పేర్లు వేసినాం కదా టెంపుల్లో, సో అట్లా మెమరబుల్గా ఉండాలని దిగినాం. అండ్ ఆ ఫొటోస్ కూడా పంపించుకున్నాం. తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ లంచ్ టైం అయిపోయింది, అప్పటికే 12:30 అయింది. మా పిల్లలు చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చేతులు పట్టుకొని దిగుతారంట, ఆగరంట ఇద్దరు మా కోసం కూడా. అండ్ 12:30కి కిందికి వచ్చరికి ఫస్ట్ దేవునికి ప్రే చేసిర్రు ఉగాది కాబట్టి. అండ్ చేతిలో ఫస్ట్ మాకు ఉగాది పచ్చడి పెట్టి అది తిన్నాకనే ఇవన్నీ పెట్టిరు అన్నట్టు మాకు లంచ్కి. బంతి భోజనం అంటారు కదా, అట్లా కూర్చోబెట్టి పెట్టిరు. పాపడం, అన్నం, పప్పు, వడియాలు, ఇదేంటి పులిహోర ఖచ్చితంగా తినాలి కాబట్టి ఉప్మాలో మామిడి పండు వేసి పులిహోరలాగా చేసిర్రు. అండ్ ఇక పొడిలు, చట్నీలు అన్నీ వేసిర్రు. తిని మంచిగా కడుపు నిండా తినేసి మనలో ఒక 1 hour రెస్ట్ తీసుకొని బయటికి అయితే వచ్చినాం. ఆటో తీసుకొని భద్రాచలం వెళ్దాం అనుకున్నాం. అన్ప్లానెడ్గా భద్రాచలం అయితే స్టార్ట్ అయినాం. అండ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి కూడా నైట్ 8 o'clock అయిపోయింది మాకు.